తన 9 సార్లు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదల తొలతోగేరు శివ కవితేశ్వరి శ్రీ చక్రేశ్వరి మండలిక వర్ణన చదివిన చోట కృష్ణ వేసుకొని కూర్చునునంట కోటి శుభాలను సమకూర్చుటకై జనించే మణిద్వీపం దేవదేవుల నివాసము అది కైవల్యము అది కైవల్యము. మణిద్వీపం అని పదే పదే తలిస్తే చాలు దరిద్రము దరిదాపును రాదని శాస్త్ర ప్రమాణం. అటువంటి మహాశక్తివంతమైన మణిద్వీప వర్ణన చదివినా లేదా గానము చేసి ఎటువంటి ఫలితాలు వస్తాయో స్వయంగా అనుభవించి తెలుసుకోవలసిందే కానీ వర్ణించబడిన ఈ పడవలు గల ఆదిశేషుడు కూడా చెప్తారు. లక్షల లక్షల బ్రహ్మాండములను రెప్పపాటిలో సృష్టించి లయము చేయగల 32 మహాశక్తుల పరిరక్షణలో ఈ సమస్త విశ్వములు ఉండటం వలన 32 రకాల పూలతో మణిద్వీపవాసునికి అర్చన చేసి పసుపు కుంకుమ గంధాక్షితలతో సేవించిన అమోఘమైన శుభాలను పొందుతారు. అంతేకాక ఇంటిల్లిపాది కుటుంబ సభ్యులంతా తరతరాల వరకు అష్ట సంపదలతో భక్తి జ్ఞాన వైరాగ్య ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తొలతూగుతూ యోగులు సిద్ధులు జ్ఞానులు మహాభక్తులు అయిన వారింట జన్మలు ధరించి అంత్యకాలమున మణిద్వీప నివాసులై మోక్షధామము చేరుకుంటుంది. శాస్త్ర ప్రమాణం. శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. మరి ఎలా రావాలి కదా అందుకే మిమ్మల్ని పిలిచింది ఊరకు పిలిచామా ఎందుకు అప్పుడు పోవాలి